కష్టపడి చదివితే సాధించలేదంటూ ఏదీ లేదని నిరూపించారు బేల మండలంలోని ఖోగ్దూర్ గ్రామానికి చెందిన యువకులు. లక్షల మంది పోటీలో ఉన్న ఇవేవీ వీళ్ల విజయాన్ని ఆపలేదు. అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తమ తలరాతను మార్చుకున్నారు. ఏళ్ల కష్టం, ఎన్నో అపజయాలు, మరెన్నో ఒడిదుడుకులు, కుటుంబ సభ్యుల త్యాగాలు, సంవత్సరాల తరబడి నిరీక్షణ వెరసి చివరకు వీరు ఇష్టంగా ఎంచుకున్న ఉపాధ్యాయ కొలువును సాధించారు. ప్రస్తుత రోజుల్లో గవర్నమెంట్ జాబ్ సాధించడం అనేక మంది కల. ఉన్న కొద్దిపాటి ఉద్యోగులకు వేలు లక్షల్లో పోటీ పడుతున్నప్పటికీ తాము కలలు కన్న జాబ్ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకొని నిలబడి చివరికి ప్రభుత్వ ఉద్యోగం సాధించి చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఖోగ్దూర్ గ్రామ యువకులు. పలువురు విజయ ప్రస్థానంపై అమా న్యూస్ ప్రత్యేక కథనం. గవర్నమెంట్ జాబ్ సాధించడం అనేది అనేక మంది కల. ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలకు వేలు లక్షల్లో పోటీ పడుతున్నప్పటికీ తాము కలలు కన్న జాబ్ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడి చివరకు ప్రభుత్వ ఉద్యోగం సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవలోకి వస్తారు ఖోగ్దూర్ గ్రామ యువకులు. పుస్తకాలతో కుస్తీ పట్టారు, శ్రమించారు, కొలువులను సాధించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి కొందరు, గురువుల ప్రోత్సాహంతో ఇంకొందరు, అన్నదమ్ముల ఆదర్శంతో మరికొందరు, భార్య సహకారంతో ఇంకొందరు, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ. పట్టుదలగా చదివి డిఎస్సిలో కొలువులు సాధించారు. దసరా పండుగకు 2 రోజుల ముందే సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల డిఓల చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. దీంతో వారి ఇళ్లలో ముందుగానే దసరా పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలపైన ఎందరో యువకులు ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం డిఎస్సి ప్రకటించినప్పుడు ఏదో ఒక ఆటంకం ఎదురయ్యేది. కోర్టుల్లో కేసులు, పేపర్ లీకేజీలు, ఫలితాల్లో జాప్యం, ఇలా ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని గౌతమ్ అంటున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగం మీద విసుగు చెంది బిజినెస్ మీద దృష్టి పెట్టి చదువుకున్నానన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుందని కొనియాడారు. రేవంత్ రెడ్డి సర్కార్ 3 నెలల వ్యవధిలోనే తమ చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 14ची जे डीएससी होती, तेलंगणा आलं तर आपल्याला काय वाटलं का 2014 मध्ये डीएससी घेईल आणि मी लागल, तर आशा खूप होती. पण 14 मध्ये डीएससी न घेता केसीआर गव्हर्नमेंट आले, ते डीएससी 2017 मध्ये घेतले. म्हणजे बेरोजगारी एवढी वाढली होती का 2014च्या डीएससी मध्ये मी एकटा एससी मध्ये होतो, तर 2017 जे डीएससी घेतली त्यामध्ये एससीचे 10 ते 12 कॅन्डिडेट होते. त्याकरता म्हणजे आलेली जॉब 2014 मध्ये चालली गेली. कारण तर 17ला घेतलं, मला कॉम्पिटिशन झालं आणि आम्हाला आशा नव्हती का आता 14ची डीएससी 17 मध्ये घेईल बा म्हणून. त्याकरता आम्ही दुसऱ्या धंद्याकडे गेलो, आपला अभ्यास सोडून गेलो. कधीपर्यंत बेरोजगार राहायचं, एकाच याच्यावर डिपेंड राहायचं म्हणून. आणि नंतर 17ला डीएससी झाल्यावर 17च्या याच्यात आम्ही गेलो. आता आशा सोडलो होतो, तर 17ची झाल्यावर 20-21 मध्ये घेईल. तर ऑलरेडी इलेक्शन आल्यावर घेईल म्हटलं तर 7000 पोस्ट दाखवले, त्याच्यामध्ये पूर्ण लेडीज रिझर्वेशन होतं. खूप छान काम केलं. त्याबद्दल आम्ही अजून पुन्हा एकदा तेलंगणा गव्हर्नमेंटचे आणि रेवंत अण्णाचे आभारी आहोत. तेलंगणाच्या हिस्ट्रीमध्ये असं फर्स्ट टाइम झालं का 65 दिवसामध्ये डीएससी नियोजन करणं आणि पोस्टिंग देणं. आणि मराठी मीडियमच्या हिस्ट्रीमध्ये एवढी मोठी डीएससी आणि 20 ते 22 जण आजपर्यंत लागले नाही, आणि या डीएससी मध्ये 20 ते 22 जण लागले. त्याकरता आमच्या मराठी मीडियम तर्फे आम्ही तेलंगणा गव्हर्नमेंटचा आणि अजून एक वेळा सीएम रेवंत रेड्डीचा आभारी मानतो, धन्यवाद करतो. बस. చిన్నప్పటి నుంచి టీచర్ వృత్తిపై మక్కువ పెంచుకున్నానని, అప్పట్లో విద్యా వాలంటీర్గా పని చేస్తూనే డిఎస్సికి ప్రిపేర్ అయ్యారని మెస్రం ప్రదీప్ తెలిపారు. అప్పట్లో విద్యా వాలంటీర్గా పని చేస్తూనే డిఎస్సికి ప్రిపేర్ అయ్యారని మెస్రం ప్రదీప్ తెలిపారు. మొదటిసారి డిఎస్సిలో ఎంపిక కాకుండా నిరాశ పడలేదన్నారు. కష్టపడి మరాఠీ మీడియంలో 45వ ర్యాంకు సాధించి ఉపాధ్యాయ కొలువుకు ఎన్నికయ్యానని సంతోషంగా తెలిపారు ప్రదీప్. 1 ते 10 पर्यंत बेल्याला झाला. नंतर इंटर हैदराबादला गेलो आणि डिग्रीसाठी मी चंद्रपूरला गेलो आणि डीएडसाठी मी कर्नाटकला गेलो. माझं म्हणणं इतकंच आहे की माझ्या शिक्षणासाठी माझ्या आईवडिलांना आणि माझ्या गुरुजनांना सगळ्यांना सपोर्ट केल्यामुळे मी आज इथपर्यंत पोहोचू शकलो. मला एवढं सांगायचं आहे की समोरच्या विद्यार्थ्यांना बी की तुम्ही परिश्रम केल्याने सक्सेस होऊ शकता. परिश्रम हे जीवनाचं ध्येय आहे.
परिश्रमामुळेच माणसाला सक्सेस मिळू शकते. माझं म्हणणं इतकंच आहे की प्रत्येकानं प्रयत्न करावं आणि यशस्वी व्हावं. सक्सेस मिळाल्याबद्दल मी रेवंत रेड्डी सरचं आभारी आहो. खूप खूप धन्यवाद रेवंत सरजी. तुमच्या करताना आज आम्हाला यश मिळालं त्याच्याबद्दल मी तुमचे मनापासून आभार मानतो. आणि प्रत्येकाला मी असं विनंती करतो की प्रत्येकाने प्रयत्न करा. प्रयत्न केल्याशिवाय काही होत नाही. डॉक्टर बाबासाहेबांनी एकच सांगितलं की शिक्षण हे वाघिणीचे दूध आहे. ते दूध पिलेला माणूस गुरगुरल्याशिवाय राहणार नाही. आणि मला असं म्हणायचं आहे की जो विद्यार्थी शिक्षणामध्ये आपली चातुर्की दाखवल तो उद्या यशाच्या पायरीवर जाईल. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నట్టు మరో టీచర్ సందీప్ టాప్రే తెలిపారు. కూలీ పని చేస్తూనే ప్రభుత్వ కొలువుకు ప్రిపేర్ అయ్యేవాడినన్నారు. అనేక కష్టాలు పడ్డారని, తన భార్య అన్నయ్య సహకారంతో ఉపాధ్యాయ కొలువు సాధించినట్టు తెలిపారు. చదువుకునే యువత లక్ష్యం పెట్టుకుని చదవాలని, దానికి తగ్గట్టు కృషి చేస్తేనే ఫలితం వస్తుందని అన్నారు. माझे शिक्षण 1 ते 10वी पर्यंत आपल्या मराठी मीडियम खोगदूरमध्येच झालं. PSS आणि 12वी बेल्यामध्ये झाली. इंटरमिडिएट फर्स्ट अँड सेकंड मराठी मीडियम. आणि मी आहे ना DED कर्नाटका भालकी बिदर बँगलोरला केले. आणि स्टेट ॲटम फर्स्ट 71 मिळाले. नंतर आहे ना सेकंड ॲटममध्ये 72 मिळाले. थर्ड ॲटममध्ये 75 मिळाले. 75 मिळाल्यानंतर आपल्याला एक स्फूर्ती भेटली बा आपण एक काहीतरी एज्युकेशन आपलं DED आहे. DED झाल्यानंतर आपण DSC मध्ये सुद्धा ర్యాంక్ घेऊ शकतो. కోగ్దూర్ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని లాంగ్వేజ్ పండిట్కు ఎంపికైన అమిత్ ఇంగోలా అన్నారు. చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకున్నట్టు, పెళ్లైన వారం రోజులకే DSC నోటిఫికేషన్ విడుదలైందని తెలిపారు. వెంటనే ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కుటుంబానికి దూరంగా ఉంటూ DSCకి ప్రిపేర్ అయినట్టు తెలిపారు. తన భార్య అన్నయ్య సహకారం చాలా ఉందన్నారు. మరాఠీ మీడియం చదువుకుంటే ఉద్యోగాలు రావనేవారని, కానీ మరాఠీ మీడియంలో ఉద్యోగం సాధించినట్టు తెలిపారు. మరాఠీ మీడియంలో భవిష్యత్తులో పిల్లలకు మంచి విద్యను అందించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. माझी मराठी मीडियम लँग्वेज पंडित मध्ये DSC मध्ये लँग्वेज पंडित म्हणून निवड झालेली आहे. फर्स्ट मेरिट आहे. माझं शिक्षण MA मराठी पॉलिटिकल सायन्स आणि DED CTET 1 CTET 2 क्वालिफाईड आहे. तर माझं पहिल्यांदा 1 ते 10 पर्यंत मी इथे ZPSS खोगदूरमध्ये शिकलेलं आहे. नंतर मग छत्रपती पाटणबोरीला 11वी 12वी शिकले. नेक्स्ट मग DEDला नागपूरला हे झाली. सतत धडपड, सतत काही नाही काहीतरी करायची इच्छा बाळगून आपण कंटिन्यू कुठंच टाइम वेस्ट नाही, कुठंच काहीच नाही. त्यामुळे हे आपल्याला సక్సెస్ మిళాలేదా. తమ గ్రామం నుండి నలుగురు యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.